Good evening, everyone. Welcome to today's The Hindu Analysis. Before you skip this ad, చిన్న మాట అండి. సో హిందూ అనాలిసిస్ వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. మా ఎఫర్ట్స్ మీరు ప్రైజ్ చేయాలనుకుంటే, అక్నాలెడ్జ్ చేయాలనుకుంటే అట్లీస్ట్ ప్లీజ్ లైక్ ద వీడియో. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ డౌట్స్ ఏమన్నా కామెంట్ చేయండి. ఫెలో ఆస్పిరెంట్స్తో షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. రైట్? సో చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. ట్రై టు అక్నాలెడ్జ్ అవర్ ఎఫర్ట్స్ బై డూయింగ్ ద సేమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే కోర్సెస్ గురించి తెలుసుకుందాం, వినండి అన్న. సో గుడ్ న్యూస్ ఏంటంటే 1 అక్టోబర్ నుంచి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ జస్ట్ 60,000 రూపీస్కే మీకు రావడం అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్క కోర్సు లైఫ్ టైం వ్యాలిడిటీ. ఈవెన్ ఆప్షనల్స్ మీరు చూసుకున్న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిఎస్ఐఆర్ సురేష్ సార్ చెప్తారు, ఆంథ్రపాలజీ సోషియాలజీ నేను చెప్తాను. సో మా టీచింగ్ స్టైల్ మీకు నచ్చినట్టయితే చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో చెప్పడం అనేది జరుగుతుంది. మన అమ్మ భాషలో, తెలుగు భాషలో మీకు అర్థమయ్యేటట్టు డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ చెప్పడం అనేది జరుగుతుంది. సో ఒక్కటి మాత్రం నేను చెప్తున్నానండి, మీరు ఏదో ఒక ఇన్స్టిట్యూట్ని ఇది బెస్ట్ ఇన్స్టిట్యూట్ తెలుగు ఇన్స్టిట్యూట్స్లో అనుకుంటారు కదా, ట్రై టు కంపేర్ ద టీచింగ్ క్వాలిటీ, ట్రై టు కంపేర్ ఎవ్రీథింగ్ విత్ ఆ ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేయండి. ఫీజు, దాంతోపాటు వ్యాలిడిటీ, ఎవ్రీథింగ్ కేర్, ఎవ్రీథింగ్. సో డీటెయిల్డ్గా అర్థమవుతుందా లేదా, బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తున్నారా లేదో, బేసిక్స్ మనకు స్ట్రాంగ్ అవుతున్నాయో లేదో కంపేర్ చేసి నిజంగా ఒక చెక్ లిస్ట్ ఏర్పాటు చేసుకోండి. నిజంగా ఎల్టీఎక్స్ క్లాసెస్ అన్నింట్లోనూ పాస్ అయితేనే ఎల్టీఎక్స్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. సరైనటువంటి డెసిషన్ తీసుకోండి అమ్మా. ఎందుకు నేను ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే, చాలా మంది ఆస్పిరెంట్స్ వేరే ఇన్స్టిట్యూట్లో కట్టేసి ఇన్స్టిట్యూట్కి వస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు, చెప్పలేదు. బట్ మీకు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఆ తప్పు మీరు చేయకుండా ఉండడానికి మళ్ళీ చెప్తున్నాను. రైట్? అంటే చూస్ చేసుకునేటప్పుడే గట్టిగా ఎంక్వైరీ చేసుకొని చూస్ చేసుకోండి. ఎల్టీఎక్స్ క్లాసెస్ నిజంగా మీకు బాగుంది అనిపిస్తేనే జాయిన్ అవ్వండి, లేకపోతే వద్దు. ఓకేనా? వేరే ఇన్స్టిట్యూట్ బాగుంది అనిపిస్తే అక్కడికే వెళ్ళండి. ఎక్కడ అర్థమైనట్టు చెప్తే అది ఇంపార్టెంట్. బికాస్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ కెరీర్. యువర్ పుట్టింగ్ స్టేక్స్ ఆన్ యువర్ కెరీర్. రైట్? సో టేక్ కేర్ ఆఫ్ ద డెసిషన్. నెక్స్ట్ మన ఆప్షనల్స్ ఏవైతే ఉన్నాయో ఆప్షనల్స్ కూడా డీటెయిల్డ్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఇన్స్టాల్మెంట్స్లో మీకు కట్టుకునేటటువంటి ఆప్షన్ అనేది ఉంటుంది. సో 1 అక్టోబర్ నుంచి యూపీఎస్ ఇన్ఫినిటీ ఫీజ్ 70,000 అవుతుంది. ఆప్షనల్స్ ఫీజ్ 35,000 అవుతుంది. సో ఈలోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. మీకు 5,000 తగ్గడం కూడా జరుగుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయితే ఏమొస్తాయి సార్ చాలా మంది అడుగుతారు. ఫస్ట్ రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, రూపాయి కూడా మీరు పే చేయకుండా వస్తుంది. యూపీఎస్సీ రాసే వాళ్ళు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ ఇవి కూడా రాస్తారు. ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా రూపాయి కూడా తీసుకోకుండా కవర్ చేస్తాం. నెలకి 5,000 చొప్పున కట్టుకునే అవకాశం ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అన్నామంటే లైఫ్ టైం వ్యాలిడిటీ. సో మీకు ఉద్యోగం వచ్చేంత వరకు క్లాసెస్కి మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, ఎవ్రీడే మీ చేత ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసి ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనేది, పర్సనల్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ కరెంట్ అఫైర్స్ కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది మన ఇన్స్టిట్యూట్లో. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి, 7893999553. మేడం నెంబర్కి, ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి సో తెలుసుకొని చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ యూ కెన్ ఆల్వేస్ విజిట్ అవర్ వెబ్సైట్ విజిట్ చేసి డెమో కోర్సెస్ ఉంటాయి. అన్ని క్లాసెస్కి డెమోస్ అక్కడ ఉన్నాయి. సో ఒకసారి డెమోకి వీడియోస్ చూడండి. మీకు నిజంగా నచ్చితే, మీరు కన్విన్స్ అయితే చక్కగా మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. త్రూ ఇన్స్టాల్మెంట్స్ అయినా మీరు జాయిన్ అవ్వచ్చు. మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఎక్స్క్లూజివ్గా కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకోవాలి అని ఎవరైనా అనుకుంటే చక్కగా తీసుకోవచ్చమ్మా. 5,000 రూపీస్కి కరెంట్ అఫైర్స్ కోర్స్. నిజంగా ఇట్ విల్ డూ వండర్స్ ఫర్ యూ. మళ్ళీ చెప్తున్నాను, యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. మీకు ప్రతిరోజు హిందూ అనాలిసిస్ ఎలాగో ఇక్కడ చేస్తున్నాం కదా, హిందూ అనాలిసిస్ కాకుండా ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి, అదర్ ఇంపార్టెంట్ మ్యాగజైన్స్ సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవ్రీడే లైవ్ సెషన్లో కవర్ అవుతాయి. మనకి నారాయణమూర్తి సార్ కానీ, శాంతి మేడం కానీ, ప్రసాద్ సార్ కానీ, వీ హ్యావ్ అ బంచ్ ఆఫ్ ఫ్యాకల్టీ డీల్ చేస్తారు. వీక్లీ నేను ఒక సెషన్ తీసుకుంటాను. వీక్లీ కరెంట్ అఫైర్స్ మొత్తం నేను రివిజన్ చేస్తాను. ఒక టార్గెటెడ్ అప్రోచ్లో ఉంటుంది. మన కంటి ముందు జస్ట్ ప్రిలిమ్స్ మాత్రమే కనిపిస్తుంది ఆ సెషన్లో. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ప్రతి కరెంట్ అఫైర్స్ని, వీక్ అంతా వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ని నేను రివిజన్ చేస్తాను డీటెయిల్డ్గా. సో 5,000 రూపీస్కి యూ కెన్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. మళ్ళీ చెప్తున్నాను. సో టేక్ వైజ్ డెసిషన్. రైట్? సో ఒకసారి మన హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం, వినండి అమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. Probe shows use of toxic material in firecrackers, says Supreme Court.
వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 పాలిటీ రిలేటెడ్ ఆర్టికల్ అండ్ జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడానండి. సో డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో చూడండి నాన్న, న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఏం లేదు, సిబిఐ వాళ్ళు ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది చేశారు. దేని మీద ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది చేశారు? ఫైర్ క్రాకర్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో ఆ ఇండస్ట్రీ మీద ఒక ఎంక్వైరీ అనేది చేశారు. ఈ ఎంక్వైరీలో ఒక షాకింగ్ విషయాలు అనేవి తెలియడం అనేది జరిగిందంట. ఏంటి అంటే 2018లో సుప్రీంకోర్టు యొక్క వెర్డిక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ ఫైర్ క్రాకర్ ఇండస్ట్రీ వాళ్ళు వైలేట్ చేస్తున్నారంట. ఇంతకీ 2018లో ఏం వెర్డిక్ట్ ఇచ్చింది సార్ అంటే చూడండి, మొదట 2017లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వెర్డిక్ట్ చూడండి. సుప్రీంకోర్టు క్రాకర్స్ తయారీలో 5 కెమికల్స్ ని బ్యాన్ చేయడం అనేది జరిగింది. వాట్ ఆర్ దోస్ 5 కెమికల్స్ అమ్మా అంటే యాంటిమోనీ, లిథియం, మెర్క్యూరీ, ఆర్సెనిక్ అండ్ లెడ్. సో ఈ 5ంటిని టాక్సిక్ మెటీరియల్స్ అని చెప్పి లేబుల్ చేయడం అనేది జరిగింది. లేబుల్ చేసి వాటిని వాడకూడదు అని చెప్పి బ్యాన్ విధించింది. నెక్స్ట్ అక్టోబర్ 2018లో సుప్రీంకోర్టు ఫైర్ క్రాకర్స్ లౌడ్గా అండ్ టాక్సిక్గా ఉండకూడదు అని చెప్పి చెప్పింది. ఓన్లీ గ్రీన్ ఫైర్ క్రాకర్స్ మాత్రమే వాడాలి, గ్రీన్ క్రాకర్స్ మాత్రమే వాడాలి. ఈ గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటండి? ఓన్లీ రిలయబుల్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, యాంటీ పొల్యూటెడ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఈ క్రాకర్స్ తయారీలో వాడాలి, మిగిలినవి ఏవి వాడకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు 2018 వెర్డిక్ట్లో చెప్పడం అనేది జరిగింది. రైట్. అయితే మార్చ్ 2020లో కోర్టు సిబిఐ జాయింట్ కలెక్టర్కి ఏం ఆర్డర్ ఇచ్చింది అంటే, చెన్నై తమిళనాడు ఈజ్ ఫేమస్ ఫర్ ఫైర్ క్రాకర్ ఇండస్ట్రీ మీ అందరికీ తెలుసు. ఈ 2018 బ్యాన్ ఏదైతే ఉంటుందో దాన్ని వైలేట్ చేస్తున్నారు చెన్నైలో చాలా మంది అని చెప్పి మాకు వార్తలు వస్తున్నాయి. ప్లీజ్ కండక్ట్ ఏ ప్రిలిమినరీ ఎంక్వైరీ అని చెప్పారు. ఈ మార్చ్ 2020లో చెప్పినటువంటి ఎంక్వైరీ ఏదైతే ఉంటుందో అది ఇప్పటికి పూర్తయింది. దానిలో ఆ ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఏం తెలిసింది? ఈ ఫైర్ క్రాకర్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో వాళ్ళు 2018 వెర్డిక్ట్ అంటే టాక్సిక్ మెటీరియల్స్, లౌడ్ ఫైర్ క్రాకర్స్ తయారు చేయకూడదు అనేటటువంటి ఆ ఇదేదైతే ఉంటుందో ఆ తీర్పు ఏదైతే ఉంటుందో దాన్ని వైలేట్ చేస్తున్నారంట. అంటే టాక్సిక్ మెటీరియల్స్ లైక్ బేరియం అండ్ ఇట్స్ సాల్ట్స్ అండ్ దిస్ మెర్క్యూరీ, ఆర్సెనిక్, లెడ్ ఇవేవైతే ఉన్నాయో దే ఆర్ స్టిల్ దే ఆర్ యూజింగ్ దీస్ మెటీరియల్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ దీస్ ఫైర్ క్రాకర్స్ అని చెప్పి మనకి సిబిఐ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో వెంటనే సుప్రీంకోర్టు అప్రమత్తం అవ్వడం అనేది జరిగింది. సో ఈ మ్యాటర్లో డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ అనేది చేయండి అని చెప్పి సిబిఐకి ఆదేశించడం అనేది జరిగింది. ఇంకొక విషయం ఏంటి అంటే దీస్ ఫైర్ క్రాకర్స్ ఏవైతే ఎంక్వైరీ చేశారో, శాంపుల్స్ కలెక్ట్ చేశారో వాటి కవర్స్ మీద ఏ మ్యానుఫ్యాక్చర్ వాటిని తయారు చేశాడని కానీ లేకపోతే వాటి ఎక్స్పైరీ డేట్స్ అనేవి కానీ మెన్షన్ చేయలేదంట. అర్థమైందా? సో ఎక్స్పైరీ డేట్స్ మెన్షన్ చేయాలా, మ్యానుఫ్యాక్చరర్ నేమ్ కూడా మెన్షన్ చేయలేదు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో సుప్రీంకోర్టు ఏమడిగింది అంటే చెప్పండి మరి మ్యానుఫ్యాక్చరర్స్ మీద కంటెంప్ట్ యాక్షన్స్ నేను ఎందుకు తీసుకోవచ్చు, కోర్టు ధిక్కరణ చర్యలు నేను ఎందుకు చేపట్టకూడదు అని చెప్పి అందరినీ ప్రశ్నించింది. అర్థమైందా? ఎందుకంటే 2018లో అవి వాడకూడదని నేను ఆర్డర్ ఇచ్చాను, జ్యుడిషియరీ ఆర్డర్ ఇచ్చింది, ద హైయెస్ట్ కోర్ట్ ఎపెక్స్ కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది, బట్ మీరు కోర్టునే ధిక్కరిస్తున్నారే, అది సరైనదేనా అని చెప్పి సుప్రీంకోర్టు మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అయితే రీసెంట్గా మీ అందరికీ తెలుసు, సో ఈ ఫైర్ క్రాకర్ ఇండస్ట్రీ ఒకవేళ మూతబడితే ఓన్లీ గ్రీన్ క్రాకర్స్ తయారు చేస్తే ఫైర్ క్రాకర్ ఇండస్ట్రీలో వేలాది మంది ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారు, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ అంతా పడిపోవడం అనేది జరుగుతుంది, వాళ్ళు పని లేకుండా అవుతారు అని చెప్పి నిరుద్యోగులుగా మారడం అనేది జరుగుతుంది అని చెప్పి కొన్ని పిటిషన్స్ అనేవి మొదలవ్వడం అనేది జరిగింది. రైట్. అయితే చూడండి, ఆ పిటిషన్స్ మొదలవగానే దానికి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, అవును ఎంప్లాయ్మెంట్ అనేది ఇంపార్టెంటే, కానీ ద స్టేట్ షుడ్ బ్యాలెన్స్ రైట్ టు లైఫ్ అండ్ హెల్త్ ఆఫ్ పీపుల్ విత్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఎ ఫ్యూ. నేను రాజీ పడను, కొంతమంది ఉద్యోగాల కోసం, కొంతమంది ఎంప్లాయ్మెంట్ కోసం మ్యాసివ్ పీపుల్, చాలా ఎక్కువ మంది యొక్క రైట్ టు లైఫ్ అండ్ హెల్త్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను రాజీ పడను. ఎందుకు అంటే రైట్ టు లైఫ్ అండ్ హెల్త్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ దట్ ఈస్ గ్యారంటీడ్ బై కాన్స్టిట్యూషన్ అని చెప్పి సుప్రీంకోర్టు 2018లో చెప్పిందండి. అర్థమైందా? సో ఫండమెంటల్ రైట్ మనకి కాన్స్టిట్యూషన్ లో పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కంప్రైజెస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 టాక్స్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్. ఇందులో ఆర్టికల్ 21 ఉంటుందమ్మా, చాలా ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్. అదేమిస్తుంది అంటే సిటిజన్స్ కి రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఇస్తుంది, జీవించే హక్కుని, వ్యక్తిగత స్వేచ్ఛను పొందేటటువంటి హక్కును మనకు కల్పించడం అనేది జరుగుతుంది.
జీవించడం అంటే ఎలా పడితే అలా ఊపిరి తీసుకొని బతికేయడమా? కాదండి. హెల్తీగా బతకాలి. అవునా కాదా? హెల్తీగా బతకడం అనేది ఇంపార్టెంట్. సో రైట్ టు హెల్త్ ఏదైతే ఉంటుందో అది రైట్ టు లైఫ్లో భాగము అని చెప్పి సుప్రీంకోర్టు చాలాసార్లు మాట్లాడడం అనేది జరిగింది. సో ఫండమెంటల్ రైట్ నేను ఇది చేయను. అండ్ ఇంకొక కొంతమంది అంటారు ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 21 ఉంటుంది సార్. ఇది సిటిజన్స్కి రైట్ టు రిలీజియన్ అనేది ఇస్తుంది. వాళ్ళకి నచ్చినటువంటి రిలీజియన్ని ఫాలో అయ్యేటటువంటి హక్కుని సిటిజన్స్కి ఇస్తుంది. మరి ఫైర్ క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో ఫైర్ క్రాకర్స్ మీరు బ్యాన్ చేయడం వల్ల కొన్ని రిలీజియస్ సెంటిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మీరు దాన్ని దూరం పెడుతున్నారు కదా. ఇప్పుడు దసరా దీపావళిలో మనకి ఫైర్ క్రాకర్స్ మీరు కాలుస్తూ ఉంటారు. మరి అది రిలీజియన్కి సంబంధించింది కదా. వాళ్ళ రిలీజియస్ ప్రాక్టీసెస్లో స్టేట్ ఎందుకు ఎంటర్ అవుతుంది? ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ స్టేట్ కదా అని చెప్పి కొంతమంది సుప్రీంకోర్టుకి అడిగారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏమంది, నన్ను నువ్వు ప్రశ్నిస్తే ఆర్టికల్ 21 నీకు ఇంపార్టెంటా, ఆర్టికల్ 29 ఇంపార్టెంటా అని నువ్వు నన్ను అడిగితే నేను ఆర్టికల్ 21 నాకు ఇంపార్టెంట్ అని చెప్తాను రా అబ్బాయి. ఆర్టికల్ 29 ద రైట్ టు రిలీజియన్ ఈజ్ ఏ సబ్జెక్టివ్ వన్. ముందు బతికి చస్తే కదా నువ్వు నీకు ఇష్టమైన మతాన్ని నువ్వు ఇదవ్వగలవు. సో ముందు నువ్వు బతకాలి, నువ్వు హెల్దీ లైఫ్ ఉండాలి అంటే కొన్నిసార్లు కాంప్రమైజ్ అవ్వాల్సి రావడం అనేది జరుగుతుంది. సో అందుకే we upheld our decision to ban firecrackers and we are going with the use of only green crackers అని చెప్పి మనకి ఇక్కడ సుప్రీంకోర్టు 2018లో భలేగా చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి. అయితే ఇప్పుడు ఎందుకు ఈ కేసు అనేది మళ్ళీ దీనిలోకి వచ్చింది అంటే ప్రజెంట్ వెడ్డింగ్ సీజన్ అండ్ ఫెస్టివల్ సీజన్ నడుస్తుంది. మీ అందరికీ తెలుసు ఈ మంత్లో మనకి దసరా ఉంది, దాంతోపాటు దీపావళి కూడా ఉండడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఈ దసరా దీపావళి టైంలో ఎప్పుడు ప్రతిసారి న్యూస్లోకి రావడం అనేది జరుగుతుందమ్మా. సో కాంప్రహెన్సివ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు ఒక్క సంవత్సరం నేర్చుకుంటే నెక్స్ట్ ఇయర్ ఇదే వస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ మీకు సరిపోతుంది. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. మరి ఎందుకు సుప్రీంకోర్టు ఈ ఫైర్ క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాన్ చేద్దాం అనుకుంటుంది? వాట్ ఆర్ ద హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ దీస్ ఫైర్ క్రాకర్స్ అండి? చూడండి, ఫైర్ క్రాకర్స్ లో చాలా 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 హార్మ్ఫుల్ మెటల్స్ అనేవి ఉంటాయమ్మా. వాట్ ఆర్ దోస్ హార్మ్ఫుల్ మెటల్స్ సార్ అంటే cadmium is very harmful. Next lead, this is also very very harmful. అండ్ దాంతోపాటు క్రోమియం ఇది కూడా చాలా హార్మ్ఫుల్. దాంతోపాటు అల్యూమినియం ఇది కూడా హార్మ్ఫుల్. దాంతోపాటు మెగ్నీషియం ఇది కూడా హార్మ్ఫుల్. నైట్రేట్స్ అని ఉంటాయి, NO2 NO3 ఇవన్నీ అవి కూడా చాలా చాలా హార్మ్ఫుల్. కార్బన్ మోనాక్సైడ్ చాలా చాలా హార్మ్ఫుల్. దాంతోపాటు కాపర్ చాలా చాలా హార్మ్ఫుల్. పొటాషియం చాలా చాలా హార్మ్ఫుల్. సోడియం కూడా చాలా చాలా హార్మ్ఫుల్ అండ్ జింక్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా చాలా హార్మ్ఫుల్. సో ఇవన్నీ మనకి ఫైర్ క్రాకర్స్ లో ఉంటాయి. అవి హ్యూమన్ హెల్త్ కి చాలా చాలా అడ్వర్స్ ఇంపాక్ట్స్ అనేవి చూపిస్తాయి. ముఖ్యంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది తగ్గిపోవడానికి కారణం అవుతాయి. ఎయిర్లో పార్టిక్యులర్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో దీస్ పార్టిక్యులర్ మ్యాటర్స్ ఆర్ ఇన్హాలేబుల్. అంటే ఊపిరి తీసుకునేటప్పుడు మన ముక్కులోకి వెళ్ళిపోతాయి, మన లంగ్స్ లోకి వెళ్ళిపోతాయి. ఏంటి ఈ పార్టిక్యులర్ మ్యాటర్? సో పార్టిక్యులర్ మ్యాటర్ 2.5 కానీ పార్టిక్యులర్ మ్యాటర్ 10 కానీ ఈ హార్మ్ఫుల్ ఇవేవైతే ఉన్నాయి ఇవి పెరగడం వల్ల ఆస్మా ఉండే వాళ్ళకి చాలా ఇంపాక్ట్ అనేది పడుతుందండి. దాంతోపాటు గర్భిణీ స్త్రీలకు కూడా చాలా ఇంపాక్ట్ అనేది పడుతుంది. దాంతోపాటు ఈ ఫైర్ క్రాకర్స్ ఏం కలగజేస్తాయి? నాయిస్ పొల్యూషన్ కూడా కలగజేయడం అనేది జరుగుతుంది. ఈ నాయిస్ పొల్యూషన్ అనేది ఉండడం వల్ల రెస్ట్లెస్నెస్ అనేది పేరుకుపోతుంది, టెంపరరీ హియరింగ్ లాస్ అనేది ఏర్పడుతుంది, డిప్రెషన్కి లోన్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది, స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేవి రావడం అనేది జరుగుతుంది. డెవలప్మెంట్ ఆఫ్ కిడ్స్ యొక్క పెరుగుదల మీద కూడా అది ఇంపాక్ట్ చూపించడం అనేది జరుగుతుంది. హార్ట్ డిసీజెస్, రెస్పిరేటరీ డిసీజెస్ ఇవన్నీ ఎక్కువ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. అండ్ కోమార్బిటీస్తో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆస్మా అలాంటి వాటితో అంటే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి సో రైట్ టు లైఫ్ అండ్ హెల్త్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ రైట్ టు రిలీజియన్. కాబట్టి సుప్రీంకోర్టు ఈ డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. సో ఫైర్ క్రాకర్స్ మరి రిలీజియస్ సెంటిమెంట్స్తో కోరిలేట్ అవుతాయి కదా, ప్రజలు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. సో ప్రజల తాలూకు రిలీజియస్ సెంటిమెంట్స్ని ఒకవైపు ఎంప్లాయ్మెంట్ని ఇంకొక వైపు ఎన్విరాన్మెంట్ని బ్యాలెన్స్ చేసుకొని మీరు ఎలాంటి రెజల్యూషన్స్ ఇస్తారు, మీరు ఎలాంటి సొల్యూషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు? నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. రైట్? సో డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామమ్మా, వినాలి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 24 lakh ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్ టు గెట్ మీల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న గవర్నెన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ ఆర్టికల్ని డీటెయిల్గా మాట్లాడదామా? బ్యాక్గ్రౌండ్ నుంచి జాగ్రత్తగా వినాలి నాన్న.
చూడండి అన్న, న్యూస్లోకి ఏమొచ్చిందో చూద్దాం. ఏం లేదన్న, మన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ రీబ్రాండెడ్ అంటే పేరు మార్చింది. ఏ స్కీమ్ యొక్క పేరు మార్చిందంట? మిడ్ డే మీల్ స్కీమ్ ఏదైతే ఉంటుందో 1995లో స్టార్ట్ చేశారనమాట, మధ్యాహ్న భోజన పథకం. ఎందుకు అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో పెంచడానికి, అండ్ పిల్లల న్యూట్రిషన్ లెవెల్స్ కూడా పెంచడానికి ఈ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు. దీని యొక్క పేరుని సెంట్రల్ గవర్నమెంట్ మార్చేసింది. ఏమైనా మార్చింది? పిఎం పోషన్ అనే విధంగా పేరు మార్చడం అనేది జరిగింది. ఇక్కడ పోషన్ అంటే ఏంటండి? పోషణ్ శక్తి నిర్మాణ్. పిఓ అంటే పోషన్, ఎస్హెచ్ అంటే శక్తి, ఎస్హెచ్ఏ అంటే ఎన్ అంటే నిర్మాణ్. పోషణ్ శక్తి నిర్మాణ్గా పేరు మార్చడం అనేది జరిగింది. అండ్ ఇది సుమారు 11.8 crore గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ కి హెల్ప్ అవనుందంట దిస్ పర్టిక్యులర్ స్కీమ్. సో ద చిల్డ్రన్ ఫ్రమ్ ఫస్ట్ స్టాండర్డ్ టు 8th స్టాండర్డ్ ఎవరైతే చదువుకుంటున్నారో స్టూడెంట్స్ 11.8 crore గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ హు ఆర్ స్టడీయింగ్ ఫ్రమ్ ఫస్ట్ స్టాండర్డ్ టు 8th స్టాండర్డ్ వాళ్ళకి హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుందంటండి. ఈ స్కీమ్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ 5-year పీరియడ్ గాను దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. 2025-26 వరకు అది ఉంటుంది. 2021-22 ఫినాన్షియల్ ఇయర్ నుంచి 25-26 ఫినాన్షియల్ ఇయర్ వరకు ఇది రన్ అవుతుంది. 5 సంవత్సరాలకు గాను టోటల్ అవుట్లే అనే పదం ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలంటే బడ్జెట్. 5 సంవత్సరాలకి టోటల్ బడ్జెట్ 1.31 lakh crore ఏదైతే ఉంటుందో అది అనౌన్స్ చేయడం అనేది జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ అండి. మొత్తం అంతా సెంటరే భరిస్తుందా అంటే భరించదు. అందులో 31,733 కోట్లు ఎవరు భరిస్తారు? రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. మిడ్ డే మీల్ స్కీమ్ అనేది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. స్కీమ్స్ ఆర్ ఆఫ్ 3 types. అర్థమైందని నేను చాలాసార్లు చెప్పాను. ఒకటి సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ లో ఏముంటుంది? ఫండింగ్ అండ్ దాంతో పాటు ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ గా సెంటర్ మాత్రమే భరించడం అనేది జరుగుతుంది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే. రెండవది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రల్ ఇక్కడ పేరులోనే ఉంది, సెంటర్ స్పాన్సర్ మాత్రమే చేస్తుంది. బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ రెండు ఈ ఫండింగ్ అనేది భరిస్తాయి. ఇక్కడ చూడండి, కొంత ఫండింగ్ మరి స్టేట్స్ పెడుతున్నాయని చెప్పుకున్నామా. మరి ఈ స్కీమ్ పిఎం పోషన్ స్కీమ్ ఏమవుతుందండి? సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అవుతుందా లేకపోతే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అవుతుందా? సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అవ్వడం అనేది జరుగుతుంది. మూడవది ఏంటి అంటే స్టేట్ స్కీమ్ లేదా స్టేట్ సెక్టార్ స్కీమ్ అంటారు, లేదా స్టేట్ స్కీమ్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. దీని యొక్క ఫండింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ గా ఎవరు భరిస్తారు? కంప్లీట్ గా స్టేట్ గవర్నమెంట్స్ మాత్రమే భరిస్తాయి. అర్థమైందా? అది ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగింది. మిడ్ డే మీల్ స్కీమ్ ఒకప్పుడు మిడ్ డే మీల్ స్కీమ్ పేరున్నప్పుడు కూడా అది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఇప్పుడు కూడా అది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ప్రకారంగానే దాన్ని రీబ్రాండ్ చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్లో అంటే 2022-23 ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో అప్పుడు ఎక్స్ట్రాగా 24 lakh చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో హూ ఆర్ స్టడీయింగ్ ప్రీ ప్రైమరీ సెక్షన్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్. గవర్నమెంట్ స్కూల్స్లో ప్రీ ప్రైమరీ అంటే బాలవాటికాస్లో చదువుతారు. స్కూల్లో వేసే ముందు ఒక సంవత్సరం ఈ నర్సరీ వాళ్ళు అక్కడ చదువుకోవడం అనేది జరుగుతుంది. ఆ పిల్లల్ని కూడా ఈ స్కీమ్లోకి ఇంక్లూడ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఈ ఇయర్ అవ్వదు, కానీ ఈ ఇయర్కి బడ్జెట్ ఆల్రెడీ అనౌన్స్ చేస్తారు కాబట్టి ఈ ఇయర్కి ఇంక్లూడ్ చేయట్లేదు. బట్ 2022-23కి ఈ 24 lakh చిల్డ్రన్కి ఫుడ్ పెట్టేందుకు గాను 266 crores ప్లస్ 266 కోట్లకు పైగా బడ్జెట్లో ఆమోదించనుంది మన తాలూకా సెంట్రల్ క్యాబినెట్. సో దిస్ పర్టికులర్ ఈ మిడ్ డే మీల్ స్కీమ్లో ఈ ప్రీ ప్రైమరీ సెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేయాలి, వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలి, వాళ్ళకు కూడా ఫుడ్ పెట్టాలి. బికాస్ వాస్టింగ్, స్టంటింగ్ ఇలాంటి వాటి వల్ల పిల్లలు చాలా మాల్ న్యూట్రిషన్ వల్ల బాధపడుతున్నారు. సో వాళ్ళకి న్యూట్రిషన్ వాల్యూస్ తక్కువగా ఉండడం అనేది జరిగింది. వాళ్ళకి సరిగ్గా వాళ్ళ డెవలప్మెంట్కి, వాళ్ళ కార్డియల్ అండ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్కి అవసరమైనటువంటి న్యూట్రియంట్స్ వాళ్ళ ప్లేట్లలో కనిపించట్లేదు. అండ్ చాలా కరప్షన్ కానీ లేకపోతే ఇలా చాలా అవాంతరాలు కూడా ఎదురవుతూ ఉండడం అనేది జరిగింది. అంతేనా? సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 రికమెండేషన్స్లో ఈ ప్రీ ప్రైమరీ సెక్షన్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ కూడా ఈ ఫుడ్ అనేది మిడ్ డే మీల్ స్కీమ్ వర్తించాలి, ఎక్స్టెండ్ అవ్వాలనే విధంగా దీన్ని రికమెండ్ చేయడం అనేది జరిగింది. అందుకే దాన్ని ఇది చేస్తారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఇంకొక రికమెండేషన్ కూడా ఇచ్చారు. ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ కూడా పిల్లలకి ప్రొవైడ్ చేయాలి. ఓన్లీ మధ్యాహ్నం భోజనమే కాకుండా ఉదయం కూడా భోజనం అనేది వాళ్ళకి కల్పించాలి, టిఫిన్ కూడా పెట్టాలి అని చెప్పి రికమెండేషన్స్ ఇచ్చారు. దీని మీద ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారు ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయనకు అడిగితే ఆయన ఏం చెప్పారు అంటే ఏ కామెంట్ చేయలేదు. ఇప్పటికే పాపం సెంటర్ దగ్గర ఫండింగ్ లేదు. సో ఒకవేళ బ్రేక్ఫాస్ట్ కూడా యాడైతే 4,000 కోట్లు ఎక్స్ట్రా సెంటర్కి భారం పడడం అనేది జరుగుతుంది. సో అందుకే సెంటర్ అనేది ఇది చేయలేదు. బట్ కానీ పిల్లల న్యూట్రిషన్ లెవెల్స్ని కన్సిడర్ చేసుకొని అప్పో సొప్పో చేసైనా ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లల్ని ఆకలితో ఉంచుతారా? డబ్బులు లేకపోయినా అప్పు చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు, కానీ పిల్లలకు భోజనం పెడతారు కదా. సో గవర్నమెంట్ కూడా తండ్రి లాంటిదే, అవునా కదా? మనం కాపాడాల్సినటువంటి తండ్రి లాంటిదే. మరి తన పిల్లల ఆకలితో ఉండేటప్పుడు గవర్నమెంట్ అనేది అప్పో సొప్పో చేసైనా పిల్లలకి
నువ్వు ఫుడ్ న్యూట్రిషన్ అనేది అందించేలాగా చూడాలి. బికాస్ దీస్ ఆర్ ఫ్యూచర్ హ్యూమన్ రిసోర్సెస్. వీళ్ళే మానవ వనరులుగా ఉపయోగపడతారు. కంట్రీ యొక్క డెవలప్మెంట్లో నేటి వాళ్ళే రేపటి పౌరులు అంటాం కదా, కంట్రీ యొక్క డెవలప్మెంట్లో వీళ్ళ పాత్ర రేపు పొద్దున్న ఉండబోతుంది. సో దేశం అనేది ఫ్యూచర్లో అభివృద్ధి చెందాలంటే వీళ్ళు కాగ్నిటివ్గా కార్డియల్గా డెవలప్ అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాదంటారా నాన్న? రైట్. సో అందుకోసం అని చెప్పి మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఈ రికమెండేషన్ అనేది చేశారు, బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టాలని. మరి సెంటర్ ఏ విధంగా ఆలోచిస్తుందో చూడాలి. పాపం సెంటర్ దగ్గర కూడా డబ్బులు లేవు, చూద్దాం ఎలా ఆలోచిస్తారు ఏంటి అని. రైట్, చూడండి. సో ఈ పర్టికులర్ స్కీమ్ ఏదైతే ఉంటుందో, ఈ న్యూలీ బ్రాండెడ్ స్కీమ్, ఇట్ విల్ ఇంప్రూవ్ న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ చిల్డ్రన్ పెంచుతుందంట. ఎంకరేజ్ ఎడ్యుకేషన్, నువ్వు ఫుడ్ పెడతారు కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్కి పంపించాలనుకుంటారు. సో ప్రైమరీ ఎడ్యుకేషన్ వాళ్ళకి అంతుంది. అండ్ ఇంక్రీజ్ ఎన్రోల్మెంట్స్ ఏవైతే ఉన్నాయి, కోవిడ్ కారణంగా స్కూల్ ఎన్రోల్మెంట్స్ డ్రాస్టిక్గా పడిపోయినాయి. చాలా మంది స్కూళ్ళు వదిలేశారు, స్కూల్కి వెళ్ళడం కూడా మానేశారు. అలాంటి వాళ్ళందరూ మళ్ళీ తిరిగి ఎన్రోల్ అవుతారన్నట్టు ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగింది. హోలిస్టిక్ న్యూట్రిషన్ గోల్స్ మీద కూడా ఇది చేస్తుంది అనే విధంగా కూడా చెప్పారండి. అంటే ఫోకస్ చేస్తుంది అనే విధంగా కూడా ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగింది. రైట్. సో చాలా మంది పిల్లలు వాస్టింగ్ అండ్ స్టంటింగ్తో బాధపడుతూ ఉంటారు. నాకు వాస్టింగ్ అంటే ఏంటి, స్టంటింగ్ అంటే ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అర్థమైందా? ఇలాంటివి ప్రిలిమ్స్లో ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసేటటువంటి వస్తాయి. అర్థమైందా? సో వాట్ ఈజ్ వాస్టింగ్, వాట్ ఈజ్ స్టంటింగ్ తెలియకపోతే తెలుసుకోనైనా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ట్రస్ట్ మీ, మీరు కామెంట్ చేస్తే రేపు పొద్దున్న ఈ క్వశ్చన్ ఇలాంటిది ఏమైనా అపియర్ అయితే మీరు లైఫ్లో మర్చిపోరండి. మీరు కామెంట్ చేశారు కాబట్టి తప్ప అస్సలు మర్చిపోరు. అందుకే నేను కామెంట్ చేయమంటున్నాను. రైట్. సో ట్రై టు అటెంప్ట్ ద క్వశ్చన్. సో డీటెయిల్డ్గా ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి మిడ్ డే మీల్ స్కీమ్కి సంబంధించినటువంటి కొన్ని ఆస్పెక్ట్స్ మరి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుందామా? వినాలి నాన్న. చూడండి అమ్మా, మిడ్ డే మీల్ స్కీమ్ గురించి. దీనికి 96 ఏళ్ల చరిత్ర అనేది ఉండడం అనేది జరిగింది. మొదటిసారి మిడ్ డే మీల్ స్కీమ్ 1925లో స్టార్ట్ అయింది. ప్రీ ఇండిపెండెన్స్ స్కీమ్ ఇది. సో మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ స్టూడెంట్స్కి ఆఫ్టర్నూన్ మిడ్ డే మీల్ అనేది ప్రొవైడ్ చేయడం అప్పుడు స్టార్ట్ చేసింది. తర్వాత మిడ్ 1980స్లో గుజరాత్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి స్కీమ్సే స్టార్ట్ చేయడం అనేది జరిగింది. 1991లో స్టేట్స్ విత్ సిమిలర్ ప్రోగ్రామ్స్ ఇంక్రీజ్ టు 12. సో మిడ్ డే మీల్ స్కీమ్ లాంటి ఇంట్రడ్యూస్ చేసినటువంటి స్టేట్స్ సంఖ్య 12కు చేరుకోవడం అనేది జరిగింది. సుమారు 12 స్టేట్స్ ఇవి రన్ చేస్తున్నాయి. ఇంకా సెంటర్ యాడ్ అవ్వాల. సో నేషనల్ ప్రోగ్రామ్ ఇంకా అవ్వాల, నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్ ఇంకా మిడ్ డే మీల్ స్కీమ్ అప్పటికి అవ్వాల. 1995లో మొదటిసారి అది నేషనల్ ప్రోగ్రామ్గా మారడం అనేది జరిగింది, మిడ్ డే మీల్ స్కీమ్. దీనిలో దేశవ్యాప్తంగా ఉండేటటువంటి బ్లాక్స్లో 2408 బ్లాక్స్ అంటే తాలూకా, మండలాలు అంటాం. తాలూక్స్ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఇది స్టార్ట్ చేయడం, ఒక ట్రయల్ ప్రాజెక్ట్ కింద దీన్ని మొదలుపెట్టారు 1995లో. అప్పుడు ఫుడ్ ఇచ్చేవాళ్ళు కాదు, కుక్డ్ ఫుడ్ ఇచ్చేవాళ్ళు కాదు, ఓన్లీ ఫుడ్ గ్రెయిన్స్, ఆహార ధాన్యాలు మాత్రం ప్రొవైడ్ చేసేవాళ్ళు. 1997-98లో అన్ని బ్లాక్స్ అంటే దేశవ్యాప్తంగా ఉండేటటువంటి మండలాలన్నీ ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది, దాన్ని యూనివర్సల్ చేయడం అనేది జరిగింది. 2004లో ఫుడ్ గ్రెయిన్స్కి బదులు ప్రైమరీ స్కూల్ ఉన్నటువంటి చిల్డ్రన్ అంటే క్లాస్ 1 to క్లాస్ 5 చదువుతున్నటువంటి చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కుక్ మిడ్ డే మీల్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. 2007లో 3479 బ్యాక్వర్డ్ బ్లాక్స్లో స్కీమ్ అనేది అంటే కొన్ని మండలాలకు మాత్రం 5th క్లాస్ చిల్డ్రన్ నుంచి క్లాస్ 8th పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. 2008-9 మధ్యలో క్లాస్ 8 ఆల్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్, మద్రసాస్, ముక్తాబ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ చదువుతున్నటువంటి అప్ టు క్లాస్ 1 to క్లాస్ 8కి సంబంధించినటువంటి చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో అందరికీ మిడ్ డే మీల్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది. మిడ్ డే మీల్ స్కీమ్ అలా ఎక్స్టెండ్ అవుతూ రావడం అనేది జరిగింది రాను. సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్? అవాయిడ్ క్లాస్ రూమ్ హంగర్ని అవాయిడ్ చేయాలి. ఆకలితో క్లాస్ రూమ్లో పిల్లలు ఎవరు ఉండకూడదని చెప్పి. ఇంక్రీజ్ స్కూల్ ఎన్రోల్మెంట్ అండ్ అటెండెన్స్, అన్నం పెడతారని చెప్పైనా పిల్లల్ని స్కూల్కి పంపించేటటువంటి తల్లిదండ్రులు ఉంటారు. స్కూల్ ఎన్రోల్మెంట్, అటెండెన్స్ని కూడా పెంచాలి. ఇంప్రూవ్ సోషలైజేషన్ అమాంగ్ స్టూడెంట్స్లో సోషలైజేషన్, అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని తినడం వల్ల ఒకరితో ఒకరికి ఇంటరాక్షన్ అనేది మొదలవుతుంది. సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గడం అనేది జరుగుతుంది. ఈ క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్, ఈ స్ట్రాటిఫికేషన్, సోషల్ డిఫరెన్సెస్ ద్వారా వచ్చినటువంటి డిఫరెన్సెస్ వాళ్ళకి తగ్గుతాయి. సామాజిక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి. జబ్బులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి. కుల మత భేదాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి. అండ్ మాల్ న్యూట్రిషన్ని అడ్రస్ చేయడం అనేది కూడా జరుగుతుంది. చాలా మంది చిల్డ్రన్ మాల్ న్యూట్రిషన్తో అండ్ హిడెన్ హంగర్తో బాధపడుతున్నారు. అంటే వాళ్ళ కడుపు నిండుతుంది కానీ
సరైనటువంటి న్యూట్రియంట్స్ మాత్రం వాళ్ళు తినేటటువంటి తిండిలో ఉండట్లా. సో మాల్ న్యూట్రిషన్ని అండ్ దాంతోపాటు అండర్ న్యూట్రిషన్ని అండ్ దాంతోపాటు హిడెన్ హంగర్ని ఇక్కడ కంప్లీట్గా పారద్రోళనేటటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. ఎంపవర్ ఉమెన్ త్రూ ఎంప్లాయ్మెంట్, వంట మనుషులుగాను లేకపోతే అదర్ చిన్న చిన్న ఎంప్లాయ్మెంట్ అనేది ఈ స్కీమ్ ద్వారా ఉమెన్కి, లోకల్ ఉమెన్కి దొరకడం అనేది జరుగుతుంది. అండ్ దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఉమెన్. అర్థమైందా? ఆడవాళ్ళకి తప్పకుండా హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అని నేను ఆల్రెడీ చెప్పాను. సో నేషనల్ లెవెల్ స్కీమ్గా ఎప్పుడండి వచ్చింది? 1997లో వచ్చింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. టు అడ్రస్ మాల్ న్యూట్రిషన్ అండ్ దాంతోపాటు టు ఇంక్రీజ్ ఎన్రోల్మెంట్ ఇన్ అటెండెన్స్ ఆఫ్ స్కూల్, టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ గ్రాస్ రూట్ లెవెల్ ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్. అందుకోసం దీన్ని తీసుకొచ్చారు. అండ్ క్వాలిటీ చెక్స్ కూడా ఉంటాయి. అగ్మార్క్ అంటే స్టాండర్డ్ క్వాలిటీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొక్యూర్ చేసుకొని మీల్స్లో అవే 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 అవి వాడుతూనే వంట చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఫుడ్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో ఫుడ్ సెక్యూరిటీ కూడా ఎన్ష్యూర్ చేస్తారు. ఒకవేళ ఏదైనా స్కూల్ రన్ అయినటువంటి రోజు, సపోజ్ ఆ రోజు గురువారం థర్స్డే, ఆ రోజు స్కూల్ ఉంది, కానీ ఒకవేళ ఆ స్కూల్లో భోజనం మిడ్ డే మీల్ పెట్టలేకపోయినప్పుడు స్టేట్స్ ఏం చేస్తాయి? ఇప్పుడు అది అక్టోబర్ 18వ తారీఖున జరిగింది అనుకోండి. సో నెక్స్ట్ మంత్ ఇప్పుడు నవంబర్ 15వ తారీఖున ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలోయన్స్ అనేది ఇస్తారు. ఆ రోజు మీల్ మిస్ అయినందుకు ఎలోయన్స్ డబ్బు అనేది ఇస్తారు. ఎందుకైనా మిస్ అవ్వచ్చు, ఒకవేళ ఫుడ్ గ్రెయిన్స్ సరైన టైంకి అందకపోయినా, లేకపోతే సరైన ఎంప్లాయీ ఒకవేళ రాకపోయినా సిక్నెస్ ద్వారా కానీ దేని ద్వారా కానీ ఎలోయన్స్ అయితే తప్పకుండా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ స్కీమ్ని ఎవరు మానిటర్ చేస్తారు అంటే స్టేట్ రన్ స్టీరింగ్ కమ్ మానిటరింగ్ కమిటీ ఏదైతే ఉంటుందో SSMC, స్టేట్ స్టీరింగ్ కమ్ మానిటరింగ్ కమిటీ ఏదైతే ఉంటుందో అది దీన్ని రన్ చేయడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ న్యూట్రిషనల్ స్టాండర్డ్స్ గురించి చూస్తే, సో ప్రతి ఒక్కరికి 1 to ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్, 1 to 5th క్లాస్ చిల్డ్రన్కి 450 క్యాలరీస్ అందించేటటువంటి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ 450 క్యాలరీస్లో కూడా 12 grams ఆఫ్ ప్రోటీన్ అనేది తప్పకుండా ఉండాలి. ప్రోటీన్ ఫుడ్ అనేది తప్పకుండా ప్రతిరోజు ఫుడ్లో ఉండాలి. అండ్ క్లాస్ మనకి 6th to 8th వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 700 క్యాలరీస్ ఆఫ్ ఫుడ్ అనేది అందిస్తారు. అండ్ దానిలో 20 grams ఆఫ్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో అది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారండి. బట్ కరప్ట్ ప్రాక్టీసెస్ వల్ల సరైనగా ఫుడ్ అనేది పెట్టకపోవడం వల్ల, సరైనటువంటి మెటీరియల్స్ వాడకపోవడం వల్ల, అండ్ క్యాస్ట్ బయాస్ అండ్ డిస్క్రిమినేషన్ వల్ల, అంటే పలానా కులానికి చెందినటువంటి పిల్లలందరినీ ఒక చోట కూర్చోబెట్టడం, పెద్ద కులాలను వేరే చోట కూర్చోబెట్టడం, ఇలాంటి డిస్క్రిమినేషన్ అనేది రన్ అవ్వడం వల్ల ఈ మిడ్ డే మీల్ స్కీమ్ అనేది ఇప్పటి వరకు సరిగ్గా రన్ అవ్వలేదు. బట్ ఇప్పుడు ప్రజెంట్ రీబ్రాండ్ చేశారు కదా PM పోషణ్గా, ఇక్కడ నుంచి రన్ అవుతుందో లేదో చూడాలి. సో ఇది మనకి న్యూస్లోకి వచ్చిందమ్మా. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా నాన్న? వినాలమ్మా. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆర్మీ టు గెట్ 25 అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ at 3,850 crore. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 3 అండి. డిఫెన్స్ టెక్నాలజీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా మీకు ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీకు ఈజీగా అర్థమైపోతుంది బ్యాక్గ్రౌండ్తో సహా. జాగ్రత్తగా వినాలి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ముందు మీకు డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ అంటే ఏంటో అర్థం కావాలి. ఏం లేదు నాన్న, డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఈజ్ ఏ హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ, హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ అథారిటీ. వీళ్ళదే ఫైనల్ డెసిషన్ ఉంటుంది. మరి హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ లేదా అథారిటీ అన్నాం కదా, దేని గురించి వీళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు అంటే న్యూ పాలసీస్, కొత్త పాలసీస్, కొత్త డెసిషన్స్ అండ్ క్యాపిటల్ ఎక్విజిషన్స్. ఏ రకమైనటువంటి ఆర్మ్స్ అండ్ ఎమిజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొక్యూర్ చేద్దాము, ఎంత డబ్బు అనేది దాని మీద ఖర్చు పెడదాము, ఇలాంటి డెసిషన్స్ అనేవి తీసుకుంటుంది. దిస్ ఇస్ ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండి. డిఫెన్స్ మినిస్ట్రీ యొక్క బాడీ ఇది ఏం చేస్తుంది? సో వీళ్ళకి ఆర్మీకి అండ్ దాంతోపాటు 3 సర్వీసెస్, ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కావాల్సినటువంటి ఆర్మ్స్, ఎమ్యునిషన్ ఇవన్నీ ప్రొక్యూర్ చేసుకోవడం అనేది జరుగుతుంది, ఎక్విజిషన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. రైట్. సో మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఎవరైతే ఉన్నారో, ప్రెజెంట్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఎవరన్నా రాజ్నాథ్ సింగ్ గారు. సో హీ విల్ యాక్ట్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద కౌన్సిల్. ఈ డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్కి చైర్మన్గా ఆయన ఉండడం అనేది జరుగుతుంది. సో మనకి 1999లో ఏం జరిగింది? కార్గిల్ వార్ అనేది జరిగింది. సో కార్గిల్ వార్ ఎక్స్పోజ్డ్
ద గ్యాప్స్ ఇన్ అవర్ డిఫెన్స్ టెక్నాలజీ. సో మనకి డిఫెన్స్ ఎక్విప్మెంట్ మన దగ్గర ఏముంది, ఏం లేదు, ఏది అవసరం అని చెప్పి తేలడం అనేది జరిగింది. అర్థమైందా? సో అప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో దే రికమెండెడ్ రిఫార్మింగ్ ద నేషనల్ సెక్యూరిటీ సిస్టమ్. 2001లో రికమెండ్ చేశారు నేషనల్ సెక్యూరిటీ సిస్టమ్ రిఫార్మ్ చేయాలి. సో డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ అనే దాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయాలి. సో దట్ యూ షుడ్ ప్రొక్యూర్ ద ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ 3 సర్వీసెస్. సో డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ 2001లో మొదలైన తర్వాత ఇండియా స్టార్టెడ్ ఎక్వైరింగ్ మెనీ ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్ ఫ్రమ్ ఫారెన్ సోర్సెస్, ఎస్పెషల్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 2001 ముందు మనకి అమెరికాకి మధ్య హాస్టిలిటీస్ ఉండేవి, శత్రుత్వం అనేది ఉండేది, రిలేషన్స్ అంత బాగుండేవి కాదు. ముఖ్యంగా అదే టైంలో ఇండియా అనేది న్యూక్లియర్ టెస్ట్ అనేవి చేయడం వల్ల, సో ఇండియా పాకిస్తాన్ రెండు న్యూక్లియర్ టెస్ట్ చేయడం వల్ల ఆ టైంలో ఏం జరిగింది, బోత్ ఇండియా అండ్ పాకిస్తాన్ ప్రపంచ దేశాలు, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో అది వెలివేయడం అనేది జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ ఈ డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఏర్పాటైన తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మనం దగ్గర అయ్యాం. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి చాలా ఆర్మ్స్ మనం కొనుక్కోవడం అనేది జరిగింది, వేల కోట్ల రూపాయలని వెచ్చించి. ఎప్పుడైతే మనీతో రిలేషన్ అనేది ఏర్పడుతుందో రిలేషన్ అనేది స్ట్రెంగ్ అవుతుంది, అవునా కదా? మనీ టర్మ్స్ అనే బాగుంటాయి. అదే మనీ టర్మ్స్ అనే ఫెయిల్ అయ్యాయి అనుకోండి, ఏంటి, రిలేషన్స్ కూడా పాడవుతాయి. రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఫ్రాన్స్ ఏదైతే ఉందో ఫ్రాన్స్, అండ్ దాంతోపాటు ఆస్ట్రేలియా ఏదైతే ఉంటుందో ఆస్ట్రేలియా ఫ్రాన్స్ వాళ్ళ దగ్గర నుంచి సబ్మెరైన్స్ కొనుక్కుంటాను అని చెప్పి ఒక ప్రామిస్ చేసింది. సో వాళ్ళు టెక్నాలజీని స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు ఫ్రాన్స్ వాళ్ళు. ఇప్పుడు రీసెంట్గా ఒక కొయిలేషన్ అనేది ఏర్పడింది, సెక్యూరిటీ అరేంజ్మెంట్, దట్ ఈజ్ అకస్. ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్. సో దీనిలో భాగంగా ఏం చేస్తున్నారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యునైటెడ్ కింగ్డమ్ ఆస్ట్రేలియాకి సబ్మెరైన్స్ అనేవి అందిస్తున్నారు, సబ్మెరైన్ టెక్నాలజీ అందిస్తున్నారు. సో వీళ్ళు ఎలాగూ మాకు సబ్మెరైన్స్ అందిస్తున్నారు కదా అని చెప్పి ఆస్ట్రేలియా ఏం చేసింది, ఫ్రాన్స్తో జరిగినటువంటి డీల్ని క్యాన్సిల్ చేసుకుంటానని చెప్పింది. దానికి ఫ్రాన్స్కి కోపం వచ్చింది. ఎందుకంటే ఇన్ని వేల కోట్ల విలువైనటువంటి డీల్ని క్లోజ్ చేసుకోవడం అంత ఈజీ కాదు, ఎందుకంటే ఫ్రాన్స్కి రావాల్సిన చాలా రెవెన్యూ ఆస్ట్రేలియా ఇవ్వనని చెప్తున్నట్టు లెక్క. సో అది మనకి ఇక్కడ జరగడం అనేది జరిగింది. అందుకే ఫ్రాన్స్కి ఆస్ట్రేలియాకి మధ్య రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో బికాస్ ఆఫ్ అక్కస్ తగ్గడం అనేది జరిగింది. మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకుందాం, రైట్? నెక్స్ట్ చూడండి. అయితే మళ్ళీ మన టాపిక్లోకి వచ్చేద్దాం. మీకు ఇప్పుడు డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ అంటే ఏంటో అర్థమైంది. ఇప్పుడు రీసెంట్గా న్యూస్లోకి ఏమొచ్చింది, మనం ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నామో చూద్దాం. చూడండి, సో న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చైర్మన్గా ఉన్నటువంటి డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో అది మీటింగ్ నిన్న జరిగింది. సో ఇట్ గేవ్ అప్రూవల్ టు క్యాపిటల్ ఎక్విజిషన్. సో మొత్తం 13,165 కోట్ల విలువైనటువంటి ఆర్మ్స్ ఎమ్యునిషన్ ని ప్రొక్యూర్ చేసుకుంటున్నట్టు డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ చెప్పడం అనేది జరిగింది. అండ్ దోస్ ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ ద 3 సర్వీసెస్. ఆర్మీకి కావాల్సినవి, నేవీకి కావాల్సినవి, ఎయిర్ ఫోర్స్కి కావాల్సినవి కూడా ప్రొక్యూర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎక్కువగా ఏం ప్రొక్యూర్ చేసుకుంటున్నారంటే హెలికాప్టర్స్, అండ్ దాంతోపాటు గైడెడ్ మినిషన్, అండ్ దాంతోపాటు రాకెట్ ఎమ్యునిషన్ కూడా, ఎమ్యునిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా ప్రొక్యూర్ చేసుకుంటున్నారు. These are combatant instruments and combatant resources. Those are to fight with enemy forces. సో మొత్తం 13,165 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ అప్రూవల్లో 11,486, సుమారు ఆల్మోస్ట్ 90% డొమెస్టిక్ సోర్సెస్ నుంచే ప్రొక్యూర్ చేసుకుంటాము. అంటే మన ఇండియాలో ఉన్నటువంటి వ్యాపారుల నుంచే ప్రొక్యూర్ చేసుకుంటాం, ఫారెన్ నుంచి ప్రొక్యూర్ చేసుకోవట్లేదు. ఎందుకు అంటే ఇట్ విల్ ప్రమోట్ ఇండిజనైజేషన్ ఆఫ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. సో దేశీయ తయారీ వ్యవస్థ అనేది దీనివల్ల బలపడడం అనేది జరుగుతుంది. ఎంఎస్ఎంఈ సెక్టార్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఒక టెండర్స్, అవి కూడా టెండర్స్ పాడే అవకాశం ఉంటుంది, వాటికి కూడా బెటర్ డీల్స్ అనేవి వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో మొదటి ప్రయారిటీ మనం ఇండిజినస్ డొమెస్టిక్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయి, ఇండిజినస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇస్తున్నట్టు డిఎస్సి ప్రకటనలో తెలపడం అనేది జరిగింది. సో మన తాలూకా ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 25 అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటున్నారు. సో ఫ్రమ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, దట్ ఈస్ మొత్తం 3,850 కోట్లు. హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ డొమెస్టిక్ కంపెనీ, మీ అందరికీ తెలుసు, రైట్? 3,850 కోట్ల రూపాయల టెండర్ అనేది దానికి వేయడం అనేది జరిగింది, అక్కడ అప్రూవల్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ముఖ్యంగా డొమెస్టిక్ సోర్సెస్ నుంచి ఈ టెర్మినల్లీ గైడెడ్ మినిషన్ ఏదైతే ఉంటుందో అది, అండ్ దాంతోపాటు మనకి ఇదేదైతే ఉంటుందో రాకెట్ ఎమ్యునిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తీసుకోవాలని చెప్పి, దాన్ని కూడా ప్రొక్యూర్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు.
అండ్ దాంతోపాటు డిఫెన్స్ ఎక్విజిషన్ ప్రొసీజర్ 2020 ఏదైతే ఉంటుందో దానిలో కొన్ని అమెండ్మెంట్స్ కూడా చేయనున్నారు. ఆ రూల్స్ అండ్ ప్రొసీజర్లో కొన్ని అమెండ్మెంట్స్ చేయనున్నారు. ఆ అమెండ్మెంట్స్ ఎందుకు చేస్తున్నారంటే టు ప్రమోట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో గవర్నమెంట్తో బిజినెస్ చేసేటటువంటి వాతావరణాన్ని పెంచడానికి, ఇండస్ట్రీకి సులభతరం చేయడానికి, ప్రొడక్ట్స్ అందించడం, అండ్ దాంతోపాటు ప్రొక్యూర్మెంట్ ఎఫిషియన్సీ కోసం, ప్రొక్యూర్మెంట్ ఎఫిషియెంట్గా జరగడానికి, అండ్ టైం లైన్స్ తగ్గించడానికి, డిలేస్ గట్రా తగ్గించి సరైన టైంకి ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవి అందడం కోసం, ఈ ఆర్మ్స్ అమ్యునిషన్ ఏదైతే ఉంటుందో అది అందించే విధంగా కొన్ని కొత్త సవరణలు కూడా తీసుకురాబోతున్నారు. సో డిఫెన్స్ మినిస్ట్రీ ఒక స్టేట్మెంట్ ద్వారా ఈ విషయాలన్నీ మనకి చెప్పడం అనేది జరిగింది. సో ఇండిజినైజేషన్ ఆఫ్ డిఫెన్స్ సెక్టార్ ఏదైతే ఉంటుందో దాని మీద మీకు ఏమైనా క్వశ్చన్ వచ్చినప్పుడు యూ కెన్ ఆల్వేస్ రైట్ దిస్ యాజ్ ఎగ్జాంపుల్. ముఖ్యంగా మనకి ఇవేవైతే ఉన్నాయో ఎంబార్గోస్ ఏవైతే ఉన్నాయో ఫారిన్ డిఫెన్స్ ప్రొడక్ట్స్ మీద ఈ ఎంబార్గోస్ అంటే బ్యాన్స్ కూడా వేయడం అనేది జరిగింది. గత సంవత్సరం 101 డిఫెన్స్ ప్రొడక్ట్స్ మీద బ్యాన్ కూడా విధించడం అనేది జరిగింది, ఇంపోర్ట్ మీద. అర్థమైందా? అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోకూడదు, మన వాళ్ళు తప్పకుండా ఏం చేయాలి, మనమే వాడాలి, డొమెస్టిక్ సోర్సెస్ నుంచే వాడాలన్నట్టు. సో డిఫెన్స్ సెక్టార్ని ఇండిజినైజేషన్ చేసేటటువంటి విధంగా ఉన్నాం. ఎందుకు డిఫెన్స్ సెక్టార్ని ఇండిజినైజ్ చేయాలి అంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలి. మనం రీసెంట్గా ఫ్రెంచ్ నుంచి రఫేల్, డసాల్ట్ ఇలాంటివి చాలా మనం తీసుకురావడం అనేది జరుగుతుంది, ఏవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి. సో రేపు పొద్దున్న రఫేలో, కఫేలో, బఫేలో మనమే ఏదో ఒకటి తయారు చేసుకోవాలి, మన ప్రొడక్ట్స్ మనమే తయారు చేసుకోవాలి. ఎందుకంటే జియో పాలిటిక్స్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతున్నాయి. అర్థమైందా? అంటే ప్రపంచ రాజకీయ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో మారిపోతున్నాయి. ఒక్కసారి ఒక కంట్రీకి సపోర్ట్ 2 కంట్రీస్ స్నేహంగా ఉంటే కొంత టైంలో ఆ 2 కంట్రీస్ మళ్ళీ ఎనిమీస్ అయిపోతున్నాయి. అర్థమైందా? సో ఎనిమీస్ ఆర్ బికమింగ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఆర్ బికమింగ్ ఎనిమీస్. సో అలాంటి టైంలో ఒక కంట్రీ మీద మనం డిపెండ్ అవ్వడం అనేది ముఖ్యంగా డిఫెన్స్ లాంటి ఒక సెన్సిటివ్ సెక్టార్ మీద చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. సో అందుకే మనం కీపింగ్ ఇన్ మైండ్ ద చేంజ్ ఇన్ జియో పాలిటిక్స్, ఇండిజినైజేషన్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ ఎ నెససరీ పార్ట్. అర్థమైందా? అండ్ దాంతోపాటు సరిహద్దు దగ్గర చైనా మనకు కొమ్ము కాస్తూ ఉండడం అనేది జరిగింది. చైనా అనేది తన ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఫోర్సెస్ని ఎస్కలేట్ చేస్తూ ఉండడం అనేది జరిగింది. రీసెంట్గా మన ఇండిజినస్ మిసైల్ అయినటువంటి అగ్ని 5 మిసైల్ ఏదైతే ఉంటుందో అగ్ని 5 మిసైల్ ఇంటర్ కాంటినెంట్ మిసైల్ని మనం ఏం చేసాం, మనం ప్రయోగిస్తామని చెప్పి మనం చెప్పడం అనేది జరిగింది. సో అగ్ని 5 మిసైల్ ప్రయోగిస్తామనగానే మన తాలూకా చైనా తన సైన్యాన్ని మోహరించడం అనేది జరిగింది సరిహద్దు దగ్గర. అర్థమైందా? సో ఎందుకు అంటే నేను మాట్లాడుకున్నాను, చైనా వాంట్ టు బికమ్ ఎన్ హెజిమోన్, వరల్డ్ డామినెంట్ పవర్గా ఉండాలనుకుంటుంది. సో వరల్డ్ డామినెంట్ పవర్ అవ్వాలంటే చైనాకి దగ్గర ఉన్నటువంటి మార్గాలు 2 ఏంటి, వరల్డ్ ట్రేడ్ మీద తన తాలూకా పై చేయి సాధించడం, అండ్ సెకండ్ వన్ ఏంటంటే కీపింగ్ ఎ చెక్ ఆన్ రీజనల్ హెజిమోన్స్, రీజనల్ డామినెంట్ పవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడ్డుకట్ట వేయాలి. సో వరల్డ్ ట్రేడ్ని ఇంప్రూవ్ చేయడానికి మనకు 1 బెల్ట్ 1 రోడ్ ఇనిషియేటివ్ కానీ ఇలాంటి చాలా ఇనిషియేటివ్స్ అనేవి వరల్డ్ ట్రేడ్ మీద తన ఇది పెట్టడానికి, అండ్ దాంతోపాటు ఇండో పసిఫిక్ రీజియన్లో, సౌత్ చైనా సీ ఇండో పసిఫిక్ రీజియన్లో తన తాలూకు డామినెన్స్ కోసం ప్రయత్నిస్తుంది. రీజనల్ హెజిమోనీ మనకి చైనాకు ఉన్నటువంటి ఓన్లీ శత్రు ఎవరు రీజియన్లో, మన రీజియన్లో, సౌత్ ఏషియన్ రీజియన్లో ఇండియా. సో ఇవన్నీ చెక్ పెట్టాలని చెప్పి ఎప్పటికప్పుడు అనుకుంటుంది. అందుకే 2017లో డోక్లాం ఇష్యూ జరిగింది, 2020లో కూడా కావాలని మనతో గొడవ పడ్డం అనేది జరిగింది. ఎవరు అంటే మన తాలూకా చైనా. అర్థమైందా? సో అందుకోసం అని చెప్పి ఇండియా అనేది ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. కయ్యానికి కాలు దువ్వేటటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడేటటువంటి ప్రయత్నాలు చేస్తుంది చైనా ఇక మీదట. సో ఇండియా అనేది డిఫెన్స్ సెక్టార్లో చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అర్థమైందా? ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇన్ డెప్త్ మీరు ఎడిటోరియల్స్ మీరు చదివితే మీకు ఒక బెటర్ పెర్స్పెక్టివ్ అనేది వస్తుంది. ప్రతి ఒక్క నిర్ణయానికి వెనక రీజన్స్ మీరు వెతుక్కోవడానికి ఎందుకు అయి ఉంటుంది, ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు అని మీకు మీరుగా ఆలోచించడానికి ప్రయత్నించండి. ఆలోచనలకి ఆన్సర్లు దొరకకపోతే తెలుసుకునే ప్రయత్నమైనా చేయండి. ఒక మెంటార్కి అడగండి, లేకపోతే యూ కెన్ ఆల్వేస్ గూగుల్ ద ఇష్యూస్, రైట్? మీకు చాలా చాలా వాలిడేషన్ ఉంటుంది. అండ్ సురేష్ సార్ చేసేటటువంటి జిస్ట్ వీలైతే ఫాలో అవడానికి ప్రయత్నించండి, లేకపోతే మీకు ఓన్గా అయిన ఎడిటోరియల్స్ మాత్రం వదలొద్దు, చదవండి. క్లియర్? రైట్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? వినాలమ్మా.